నా మీద జరిగిన దాడి వాస్తవము, దానికి సంబంధించి నేను ఇచ్చిన వీడియో వాస్తవము. కానీ ఏదైతే నేను కంప్రమైజ్ అని చెప్పి వీడియో వైరల్ అవుతుందో ఆ వీడియో వచ్చేసి అది నేను స్వతహాగా నేను చెప్పింది కాదు, పంపించింది కాదు. దీనికి ఫోటోన్ సీఏ గారి భయంతో ఆయన వచ్చి చేయడం వల్ల ఆ వీడియో బయట రావడం జరిగింది. ఇంకోటి, ఆ వీడియో నేను ఎవరికి పంపలేదు. నా ఫోన్ నుంచి ఎవరికి పంపలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు కూడా నేను బయటికి వచ్చి నేను కాంప్రమైజ్ అని చెప్పనేసి ఎవరికి చెప్పలేదు. ఈరోజు మా బాధ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను బయటకు వచ్చి బాధ రక్షణలో ఉండి ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతాను. నేను ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా శిక్ష పడే వరకు రాజీ కానని చెప్పనేసి బ్యాక్ స్టెప్ అని చెప్పనేసి మా బాధ ధైర్యంతో చెప్తున్నాను. అంటే నీ మీద ప్రెజర్ చేసింది ఈ మాటలు మాట్లాడమని సీఏ గారు, ఫోటోన్ సీఏ గారు, ఫోటోన్ సీఏ గారు. ఎందుకోసమని? ఆయన ఆల్రెడీ ఆయన మిస్టేక్ ఉంది కాబట్టి చేయించింది. ఏంటి ఆయన మిస్టేక్ ఏంటి? నా మీద దాడి చేయడం ఒకటి, అనవసరంగా ఇప్పుడు ఒక గాజు జాయిన్ అని చెప్పేసి అతన్ని జైలుకి పంపడము, తర్వాత క్రైమ్ నెంబర్ 389/25 ప్రజెంట్ కూడా ఇప్పుడు కోర్టులో ఉంది. అది దాంట్లో 9వ ముద్దాయి ఒరిజినల్గా ఉన్న ఒక అమ్మాయి కాకుండా సంబంధం లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని దాంట్లో రిమాండ్ చేశారు. మీరు నోటి దురుసుగా మాట్లాడినారు కాబట్టి మీ మీద దాడి చేశారనేది పోలీసుల వాదన. నేను అలా మాట్లాడింటే నా మీద అక్కడే ఇంకా విమర్శన చేసి కేసు పెట్టి ఏది చేసేవాళ్ళు. ఆయన తప్పు ఉంది కాబట్టి ఆ తప్పులకు సంబంధించి నేను అడిగిన దానికే ప్లస్ ఇంకోటి వచ్చి లంచం ఇచ్చేలాగైతేనే ఏదైనా లేకపోతే మాట్లాడకూడదని చెప్పండి సార్. నేను ఈ గంజాయి కేసు సంబంధించి ఏదైతే వెళ్ళానో దానికి సంబంధించి ఫస్ట్ పోయినప్పుడు ఆయన అడిగింది ఫస్ట్ అదే మాట. సార్ తను పట్టుకున్నారు కదా, దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు అడిగితే ఏదైనా లంచం ఇచ్చేలాగైతే మాట్లాడండి, లేదంటే మాట్లాడద్దని చెప్పి చెప్పారు. గతంలో కూడా ఆ సీఐతో మీకు లావాదేవీలు ఉన్నాయి, ఆ ర్యాప్ ఉంది కాబట్టి ఆ చనువుతోనే మీరు మాట్లాడుకున్నారట అనేది బయట. ఆ సీఐని నేను కలవడము ఇదే మొదటిసారి వెళ్ళడము జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఆందోళన చేస్తుంటే నిన్న ఎందుకు మీరు ఆందోళన పాల్గొనలేదు? సీఏ ప్రెజర్ వల్లనే నేను బయటికి రాలేదు. అంటే బ్లాక్ మెయిలింగ్ చేయడమే మీ నేచర్ అనేది బయట జరుగుతున్నటువంటి వాదన. సార్ బ్లాక్ మెయిల్ అంటున్నారు, ఇందులో మీ కళ్ళ ముందే ఉంది. క్రైమ్ నెంబర్ 389/25 ఆ దాంట్లో 9వ ముద్దాయి ఒరిజినల్గా ఉండాల్సిన ఒక అమ్మాయి, దానికి సంబంధించి యాంటిసిపేట్ వేలేసిన ఆధార్ కార్డు కొట్టి సబ్మిట్ చేసిన ఉంది, కోర్టులో ఉంది. తర్వాత వీళ్ళు రిమాండ్ చేసిన దాంట్లో వాళ్ళే చూపించిన అమ్మాయి, ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కడ బ్లాక్ మెయిల్ ఉంది సార్? ఎక్కడ నా మిస్టేక్ ఉంది? పోలీసుల తప్పు ఎక్కడ లేదు. మరి తప్పు లేనప్పుడు ఎందుకు లాయర్స్ చేసేటువంటి బార్ అసోసియేషన్ యాసోసియేషన్ ఎందుకు పాల్గొనలేదు? అవును సార్, నేను హైడ్ చేసిన నిన్న మొన్న నైట్ ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆ సీఏ గారు నా ఫోన్ నుంచి తీసిన తర్వాత బార్ ప్రెసిడెంట్కి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి, అంటే నేను పంపించానంటూ ఆయన ఫోన్ కొట్టి ఆల్మోస్ట్ అలా అలాగే సార్. నా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని నన్ను ఇబ్బంది పెట్టారు. నేను నిన్న సాయంత్రం వరకు కూడా మీ మీద థ్రెట్ ఉందని ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇప్పుడు బయటకు వచ్చాను సార్. నేను ఇప్పుడు బయటకు వచ్చాను, తర్వాత బార్ చెప్పే నిర్ణయాలను బట్టి కంప్లైంట్లు దానికి సంబంధించి మేము చేసుకున్నాం. రాజీ అయినారని చెప్పి బయట రాకొచ్చింది, ఇప్పుడేమో మాట మారుస్తున్నారు. దీని చెప్పు సార్, మొన్న సాయంత్రం నుంచి నేను ఇవాళ వరకు నేను బయటికి వచ్చి ఏ ఒక్కరికైనా కానీ ఫోన్లో కానీ ఫిజికల్గా కానీ నేను రాజీ అని చెప్పి ఎవరికి చెప్పానా? అంటే ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు మొత్తము బార్ అసోసియేషన్ ఒత్తిడి చేసి మాట్లాడిస్తుందంటే సార్ బాగా సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే నేను ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నాను. అంటే మీ మీద ఒత్తిడి తెచ్చి మాట్లాడిస్తున్నారా అంటే? సార్ బాధ ఎందుకు ఒత్తిడి చేస్తుంది సార్? వాళ్ళకేం వస్తుంది సార్? అన్యాయం చేసింది కాబట్టి సపోర్ట్ చేస్తారు, కానీ ఎందుకు ఒత్తిడి చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది సార్? బాటలు చర్చించుకొని బాధ అట్లా చెప్తే అట్లా చేస్తారు. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ జరగాలి. అంటే మీరు ఉన్నత స్థాయి అధికారులు కలిసారు కదా, ప్రొటెస్ట్ కూడా చేశారు. మొన్న సాయంత్రం నుంచి నేను లేను సార్. మా బాధ వాళ్ళంతా వెళ్ళి కలవడం చేయడం జరిగింది, అసోసియేషన్ చేసింది, కానీ నాకు నిన్న పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు తర్వాత బాధ తీసుకున్న నిర్ణయాలను బట్టి దానికి కట్టుబడి ఉండి చేస్తాం సార్. నేను కూడా ఒక బాధితుడినే. కోర్టు పోలీస్ స్టేషన్కి పోతే క్రిమినల్ కానిస్టేబుల్ మురళీకృష్ణ కూడా నాపై అసభ్యకరమైన మాటలు మాట్లాడి ఒక కేసు కంప్లైంట్ ఇవ్వకపోతే చాలా అసభ్యంగా ప్రవర్తించి మమ్మల్ని దొబ్బేశారు బయటికి. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా
మురళీకృష్ణని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఎందుకోసం అని ఒకటి పవన్, రెండోది మీరు బాధితులు, ఫోర్త్ టోన్ ఎందుకు టార్గెట్ అవుతుంది? ఫోర్త్ టోన్ లో ఇలాంటి ఘటనలు అవుతున్నాయి. ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అన్ని సివిల్ డిస్ప్యూట్స్ చేస్తున్నారు. ఈ సివిల్ డిస్ప్యూట్ మీద మేము పోతే మా మీద దురుసుగా ప్రవర్తించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తోపేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో? పోలీసులు ఏం సివిల్ పంచాయతీలు మనీ సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. అడ్వకేట్స్ కి మర్యాద లేకుండా పోతుంది. ఇక్కడ ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కామన్ మ్యాన్ కి మర్యాద లేదు, అడ్వకేట్ కూడా మర్యాద లేకుండా పోతుంది. దీనిపై ఎస్పీ గారు కఠిన చర్యలు తీసుకొని ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము న్యాయవాదులుగా కోరుతున్నాం. సార్ నమస్కారం అండి. నా పేరు పవన్. నేను కర్నూలు బార్ నుండి 2010 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈరోజు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో నేను ఈ కర్నూలులో ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఒక ముద్దాయి గురించి, ఒక గంజాయి కేసులో అనుమానితంగా ఉన్న ఒక ముద్దాయి గురించి స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫోర్ట్ టౌన్ స్టేషన్లో ఉన్న సిఏ గారు విక్రమ్ సింహ సార్ ముందు వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు సిఏ గారు ఆ ముద్దాయికి సంబంధించి ఆధారాల గురించి అడిగిన దానికి ఏదన్నా ఉంటే లంచం ఇచ్చే విధంగా ఏదన్నా ఉంటే మాట్లాడండి, లేదంటే మీరు ఎందుకు వస్తారు స్టేషన్కి, కోర్టులో చూసుకోపోండి అన్నట్టు మాట్లాడారు. మాట్లాడితే సార్ ముద్దాయి తప్పు చేసింటే ముద్దాయి మీద కేసు పెట్టండి, మేము కోర్టులో చూసుకుంటాము అంటే వీడు ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పనేసి నీకు కేకలేస్తూ లంచా కొడాక ఎదిఫుకు నా కొడాక నువ్వు ఎవడు రానికి స్టేషన్కి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడతావు, నీ వల్ల నాకు ₹1 లాభం లేదు, నిన్ను చంపి పాడేస్తా, ఏం చేసుకుంటావు చేసుకో అంటే సార్ నేను అడ్వకేట్స్ ఈ విధంగా మాట్లాడుతాను నాతో, అడ్వకేట్స్ అని అంటే ఇలా వచ్చా నా కొడుకు నువ్వేందా అడ్వకేట్ నువ్వు ఇంతకి అని తిడుతూ ఉంటే సార్ సర్లేదు సార్ కోర్టులో చూసుకుంటాను లేదు సార్ రిమాండ్ చేసుకోండి చెప్పి లేచి వస్తూ ఉంటే షర్టు పట్టుకొని ఈడ్చుకొని లోపలికి ముఖానికి వేసి పిడిగుద్దులు గుద్దుతూ ఆయన ఒక సీఏ కాబట్టి రక్తచుక్క రాకుండా గాయం కనిపించకుండా కొట్టిన దెబ్బలకి నాకు ఇదంతా మెడ మొత్తం వాసిపోయి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా టైం తీసుకొని ఇంజక్షన్ వేయించుకొని చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నా. దాదాపు 10-15 సార్లు నాన్ స్టాప్గా కొట్టి ఈ అద్దాలు కూడా కింద పోయి పగిలితే మళ్ళీ గ్లాస్ వేయించుకొచ్చుకున్నాను. ఈ విధంగా కొట్టి చేసి ఇంకొకసారి లంచా కొడక మీ అడ్వకేట్ లాంటి వాళ్ళు ఏదైనా కానీ స్టేషన్కి వస్తే మీ అంతు చూస్తా, నేను డబ్బులు రావు మీ నుంచి, ఏమీ రావు, ముద్దాయిల్ని తీసుకోపోతారు మా దగ్గర నుంచి, మీరు కేసులు తీసుకొని వేలు ఫీజులు తీసుకుంటారు, మాకేమీ రావు అని చెప్పండి. కేవలం లంచం అన్న మాట కోసం చేస్తూ ఇంకొకటి దీంతోపాటు మనసులో ఏం పెట్టుకున్నా అంటే ఒక కేసుకు సంబంధించి 2025లో డిసెంబర్లో ఒక కేసు కట్టినారు, భూతల కేసు. ఆ భూతల కేసు సంబంధించి అనివార్యంగా నేను బెయిల్ వేయాల్సి వచ్చింది. క్రైమ్ నెంబర్ 389/25. దాంట్లో నేను A8 A9కి నేను యాంటిసిపేట్ బెయిల్ వేసాను. A8 వచ్చేసి అజ్జిబాయిన హరేంద్ర, A9 వచ్చేసి రూతుబాయి, ఆమె వచ్చి చిరుకులూరుపేట అడ్రస్. దానికి సంబంధించి పూర్తి అడ్రస్తో పాటు పోలీసులు పెట్టారు. తర్వాత మొన్న ఈ 2026లో మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితము A9ని పూర్తిగా మార్చి రూతుబాయి అన్న పేరుని మార్చి వేరే నిజామాబాద్ సంబంధించి వేరే అన్యాయంగా సంబంధం లేని ఒక ఆడపిల్లని కేసులు ఇన్వాల్వ్ చేశారు. ఆ విషయానికి సంబంధించి నేను కోర్టుకు విన్నవించుకున్నా, కోర్టుకి నా బెయిల్లో విన్నవించుకున్నా. ఆ విన్నవించిన దాన్ని కూడా మళ్ళా లేవనెత్తి మేము చేసిన తప్పుల్ని నువ్వు కోర్టుకు చూపిస్తావా, దీనివల్ల మాకు ఎంక్వైరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, నేను ఇది పర్సనల్గా తీసుకుంటే నీ ఫ్యామిలీని ఉంచను, నేను మనుషులు పెట్టిగా నేను చంపేస్తాను, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి భయభ్రాంతులతో బతుకుతావా, మరసంగా వెళ్ళిపో, లేదంటే నీ మీద, నీ భార్య మీద, నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద అక్రమ కేసులు పెట్టి నేను పర్సనల్గా తీసుకొని నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను అని భయభ్రాంతులకు గురి చేసి, అయ్యా నేను బయటికి వెళ్ళినాక నేను ఏమీ చెయ్యనయ్యా అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకున్న తర్వాత అప్పుడు నన్ను బయటికి పంపించడం జరిగింది. ఇది ఒక అడ్వకేట్కి జరిగిందా లేకపోతే అడ్వకేట్ సమాజానికి జరిగిందా ఒక్కసారి గుర్తించండి. నాకు జరిగిన అన్యాయానికి దయచేసి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న మరొక అడ్వకేట్ నాలాగే అడ్వకేట్ ఒక్కొక్కదే పోతారు. ఒక్కరు పోయినప్పుడు పోలీసులు చేసిన అన్యాయానికి ప్రశ్నించకపోతే నాలాగే ఏమీ కాకుండా భయభ్రాంతులకు గురై ఉండాల్సి వస్తుంది. నాకు ఇప్పుడు కూడా ప్రాణహాని ఉంది, ఆయన నన్ను ఏమన్నా చేస్తాదేమో భయం ఉంది. నాకేమన్నా కానీ నా పిల్లలకు కానీ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఫోర్ట్ టౌన్ సిఐ విక్రమ్ సింహ గారు, ఆ పక్కన ఉన్న క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ మురళీ గారే వహిస్తారు.
ఈ రోజు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏం జరుగుతుందో భయంగా ఉంది. దయచేసి నాకు రక్షించండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.